అందరికీ నమస్కారం. పత్రిజీ సేవాదల్ ధ్యాన మహాయజ్ఞం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు కర్నూలు నివాసి మనోహరి మేడం. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం. మేడం ముందుగా మీ స్వపరిచయం. నా పేరు సన్నిధి మనోహరి. అమ్మ నాన్న అందరూ ఉన్నారు. అమ్మ పేరు లక్ష్మీదేవి, నాన్న పేరు పుల్లయ్య. వాళ్ళు 2017లో అమ్మ చనిపోయింది. 1993లో డాడీ చనిపోయినారు. ఇప్పుడు నేను నా కొడుకున్నాం. మా ఆయన 2007లో చనిపోయినారు. 2019లో కర్నూలుకి వచ్చాము. 2021 నుంచి ధ్యానానికి వచ్చాము. ఎలా పరిచయం? ధ్యానం అంటే నేను వాకింగ్కి వెళ్తూ ఉంటే వాకింగ్లో ఇందుమతి మేడం గారు అక్కడ ధ్యానం చేయిస్తున్నారు ఒక నలుగురు చేత. అప్పుడు కరోనా టైంలో కాబట్టి ఎవరిళ్ళల్లో ఎవరు పెట్టుకోలేదు. అందుకు ఆమె పార్కులో పెట్టింది. అది మా కోసమో ఏమో తెలియదు కానీ నాకు ఎక్కడ గ్రూప్ ఉన్నా ఎందుకు అని వెళ్ళేది అలవాటు. అక్కడ అడిగాను ఆమెను, అంటే ఇట్లా ధ్యానం అని చెప్పింది. అంటే నేను అట్లా కూర్చున్నాను పార్కులోనే. తర్వాత కరోనా అయిపోయినాక అక్కడే వాళ్ళ క్లాసులకు వెళ్ళాను. సంజయ్ సారు అలా చెప్తుంటే అలా 1 సంవత్సరం వెళ్ళాను. తర్వాత లత మేడం పరిచయం అయింది. ఆమెతోనే అంత జీవనం, ఆమెతోనే వెళ్ళిపోతుంటే తర్వాత మేము రాజకీయ పరంగా బీజేపీలో జాయిన్ అయినాము. నాకు ధ్యానంలో అనుకున్నా, ఎందుకు సార్ మళ్ళీ ఇది పెట్టినావు, నాకు సార్ ఏదన్నా వచ్చినా నేను సార్ని అడిగేదాన్ని, పత్రి సార్ని గట్టులో ఒకసారి కలిశాను, కానీ దూరం నుంచి చూడడమే కానీ ఏం లేదు. మళ్ళీ కడతాల్లో వెళ్ళాను, అక్కడ వడ్డిచ్చే చోట ఉన్నాను. అది మా లైన్కి ఉండే. చాలే ఇంతకన్నా అదృష్టం ఏముంది అనుకున్నా. అలా అనుకొని బీజేపీలో చేరేటప్పుడు కూడా సార్ని అడిగాను, సార్ ఏం సార్ మళ్ళీ నాకు ఇది వచ్చిందంటే, ఏది వచ్చినా నువ్వు ఆగకూడదు, అది ఎందుకోసం ఉందో ఏమో తెలీదు, నువ్వు అక్కడ పని చేయాల్సింది, నువ్వు వెళ్ళు అని చెప్పినాను. అంటే అలాగే వెళ్ళాను. ఇప్పుడు బీజేపీలో మండల ప్రెసిడెంట్గా చేస్తున్నాను. అలా కొనసాగింది. ధ్యానంలో రాకముందు మూర్ఖత్వం, అంటే ఎవరు ఏమన్నా వాదించడం, అంటే మళ్ళీ వాదించేదాన్ని కాదు, నాలో నేను వాదించుకుంటా, మళ్ళీ ఎదుటపడి వాదించను. అంటే మనం ఒకరు అన్నారంటే వాళ్ళతో మాట్లాడకపోవడం, ఇవన్నీ ఉండేది. ధ్యానంలోకి వచ్చినాక అవన్నీ తుడుచుకుపట్టిపోయినాయి. ఎందుకంటే అందరి మీద ప్రేమ, సహనం, దయ మొత్తం అవి చూపడమే సరిపోయింది. అంటే సార్ ఏమంటారంటే, వాళ్ళు అన్నారు నువ్వు కొట్లాడినావు, నువ్వు వాళ్ళతో మాట్లాడలే, వాళ్ళు మాట్లాడాలంటే నీకు వాళ్ళకి ఏముంది ఆడ వ్యత్యాసం, నువ్వు ప్రేమ చూపాలి కదా, నువ్వు ప్రేమ చూపితే వాళ్ళు చూపుతారు, వాళ్ళు అట్లే ఉన్నారని నువ్వు అట్లే ఉన్నావు అనుకో, ఇద్దరికి ఏముంది, అది నేను అర్థం చేసుకున్నాను. అందుకు దీంట్లోకి వచ్చినాక అన్నిటికీ అందరితో సమన్వయంగా వెళ్ళిపోవడం జరిగింది. నాకు ఇది ప్లస్ పాయింట్ ఎక్కడైందంటే బీజేపీలో కూడా అదైంది. పార్టీ అన్నాక ఎన్నో ఉంటాయి, కానీ అందరితో కలిసిపోతా, నువ్వు అందరితో మాట్లాడతావని కొంతమంది ఉంటారు, అది జరిగింది. అంటే ఏది జరిగినా మన మంచికే, అలా ముందుకెళ్తూ ఉన్నాం. అవగాహన వచ్చింది ధ్యానం ద్వారా. గట్టు మీద కూడా లక్ష్మీ జగన్నాథ్ గట్టు, అక్కడికి ధ్యానానికి వెళ్ళాము. పౌర్ణానికి వెళ్తే అక్కడ సుబ్బారావు సార్ గారు అందరినీ కొలంలో స్నానం చేయించినాడు. అందరూ చేయండి అని ఆడ స్నానం చేయించి కొలంలోనే ధ్యానం చేయించినాడు సార్. ఆ ధ్యానంలో ఏం జరిగిందంటే గంగామాత వచ్చి మీరు నన్ను శుభ్రం చేసినారు, అందరూ వచ్చి కుంకుమ పసుపు వేసి అశుభ్రత చేసిపోయినారు, మీరు శుభ్రం చేసినందుకు ఆమె ఎంతో ఆనందపడింది. ఆ మెసేజ్ వచ్చింది అక్కడ. అక్కడ ఎంతో పవర్ ఉంది. అసలు అక్కడికి పోయినప్పుడు కూడా మనకు రావాలని అనిపించదు. ఇక్కడ బుద్ధా పిరమిడ్కి వచ్చినప్పుడు కూడా అంతే, అసలు ఇండ్లు అనేదే కావటదు. నాకు ఇట్లా పిరమిడ్కి వచ్చినప్పుడు ఇండ్లు అనేదే మర్చిపోతా, కానీ అక్కడ బాధ్యతలు ఉన్నాయి కాబట్టి అక్కడ చేసుకోవాలా. అంటే చక్కగా సంసారంలోనే నిర్వాణం, ఇంటి బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు అన్ని చూసుకుంటూనే ధ్యానం చేసుకుంటున్నారు. ధ్యాన ప్రచారం మీకు వీలైనంత వరకు చేస్తున్నారు. నాకు ఇది ప్లస్ పాయింట్ ఇంకోటి ఉంది మేడం. ఇటు ధ్యాన ప్రచారం చేస్తున్నా, అటు మోడీ గారి ఆశయాలు ఉన్నాయి, ఆయన ఇచ్చే పథకాలను రెండింటినీ మేము ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నాం. నేను పార్కులో కూడా ధ్యానంలో వచ్చినాను కాబట్టి నేను పార్కులోనే 21 days ధ్యానం జరిపినాం. నేను లత మేడం 21 days సాయంత్రం పెట్టినాం. ఇంకొక పార్కుకి వెళ్దాం, మేము ప్రజల వద్దకే పరిపాలన అన్నట్టు ప్రజల వద్దకే మనం వెళ్ళిపోవాలి, ధ్యానం ప్రజల వద్దకే వెళ్ళిపోవాలి.
మనము ఇంట్లో ఉండి అక్కడ వీళ్ళని అడిగే బదులు ఎక్కడ ఉంటారో అక్కడికి వెళ్ళిపోయి మనం చెప్పాలి. అందరూ సమకూరాలంటే సమకూరరు. అందుకే మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అందుకే ఒక పార్క్ అయిపోయినాక ఇంకొక పార్క్ అట్లా వెళ్దాం అనుకున్నాం. సో అలా అద్భుతంగా ప్రచారం కూడా చేస్తున్నాము. సో పత్రి సార్వి అంటే ఏమైనా అంటే వీడియో స్పీచెస్ ఏమేమి విన్నారు, లేకపోతే ఆయన బుక్స్ ఏం చదివారు? పత్రిసారి బుక్స్ చదువుతుంటాను మేడం. ఏం బుక్స్ చదివారు? ఇవి ధ్యాన జగత్తు చదువుతూ ఉంటాను. ఇవి ఉన్నాయి మేడం, కొన్ని తులసిదళము అవి కొన్ని చదువుతున్నాను. చాలా మంచిగా ఉన్నాయి. ఏమంటే దాంట్లో అంతా జ్ఞానం, అజ్ఞానం పోయి జ్ఞానం వస్తుంది దాన్ని చదివే కొద్దీ. ఆ జ్ఞానం అనేది తుడిచిపెట్టుకొని పోతుంది. సో పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాలులో మీకు అంటే అవి విన్నప్పుడు అబ్బా ఇది ఆచరించగలమా అనే డౌట్స్ ఏమైనా వచ్చాయి? అంటే చదవడం ఈజీ, ఆచరించడం కష్టం అంటాము. కానీ అన్నీ ఆధ్యాత్మికంగా చూస్తే అందరూ చెప్తారు. కానీ అందరూ చెప్పేదాన్ని బట్టి గేటు లోపల తింటారు, గేటు దాటితే అస్సలు మర్చిపోతారు, ఒక్కటి గుర్తుండదు. మన పిరమిడ్ మాస్టర్లు ఏం చేస్తారంటే ధ్యానంలో ఇవన్నీ తుడిచిపెట్టుకొని పోతాయి కాబట్టి అవన్నీ గుర్తుండిపోతాయి. అందుకే ఇది ధ్యానం అనేది చెయ్యాలి, అవి వినాలి, అప్పుడే మనం ఆచరించగలుగుతాం. పిరమిడ్ మాస్టర్లు అనేవాళ్ళు ఆచరిస్తారు. నేను చూసిన ఆధ్యాత్మికంగా సాయి భజనలు చేసినాం, అన్నీ చేసినాం. కానీ ఆ పూజ వరకు ఎంతో భక్తి చెప్తారు. కానీ మళ్ళీ బయటకు వచ్చినాక యథా రాజా తదా ప్రజ. ఒక పిరమిడ్ మాస్టర్ మటుకు ఎట్లా ఏమి విన్నాడో అది ఆచరిస్తాడు. సో మరి పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో మీకు ఏవి అంటే మనకి స్వాధ్యాయం ఉంది, ధ్యానం ఉంది, శాకాహార ర్యాలీలు ఉన్నాయి, పిరమిడ్స్ ఉన్నాయి. సో వీటిలో మీకు ఎక్కువగా ఏది మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది? అంటే స్వాధ్యాయం అనేది ఉండాలి మేడం, అది ఉండాలి. ధ్యానం అనేది ఎందుకంటే మనని మనం అధ్యాయం చేసుకోవాలి. ధ్యానం ఏమంటే మనలోని క్లీన్ చేస్తాయి, అప్పుడే ఈ స్వాధ్యాయం అనేది వంటబడుతుంది. ధ్యానం ఈ స్వాధ్యాయం ఒక్కటి చేసి ధ్యానం చేయకుంటే కూడా ప్రయోజనం లేదు. ముందు ధ్యానం, దాని తర్వాతే స్వాధ్యాయం నీకు మెదడుకి ఎక్కాలంటే. ఇవి మళ్ళీ ర్యాలీ అనేది అందరికీ తెలియాలి కాబట్టి ర్యాలీలు జరపాల్సిందే. మనకు కూడా అవగాహన అనేది వస్తుంది దాంట్లో. ర్యాలీ జరిపినప్పుడు కూడా పత్రిసారు ఒకసారి బర్త్డేకి కర్నూలులో జరుగుతుంది నవంబర్లో. జరిగినప్పుడు అంతా ర్యాలీ అయిపోయింది, అందరినీ ధ్యానానికి కూర్చోబెడతారు ర్యాలీ అయిపోయినాక. అప్పుడు కూర్చున్నా, సార్ ఏమన్నాడంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది ర్యాలీలు చేస్తుంటే అని చెప్తున్నాడు, మెసేజ్ ఇచ్చినాడు. అంటే సార్కి ఏది ఇష్టమో అది మనం చేసినా అనుకో మనకు కూడా అది మంచిదే. సార్ ఎంతో ఆనందపడినాడు ఆ రోజైతే. కానీ మేము శాకాహారులమే మేడం, వయసు శాకాహారులమే మేడం. ఏమంటే కొడితే బూరెల బుట్టలు అన్నట్టు మేము కోయిలకుంట్లలో ఉంటుంది. అక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల కర్నూలుకి వచ్చాం. అంటే కర్నూలులో నేను చేసే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అక్కడ తిడితే ఇక్కడికి వచ్చినాను. కానీ ఆ తిట్లు కూడా నాకు మంచివే కదా, అందుకు వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకుంటాను మేడం. బాగుంది మేడం. అంటే ఏది జరుగుతుందో మన మంచికే అందరితో మాట్లాడతాను మేడం. ఈరోజు వాళ్ళు కొట్లాడింటారు, వాళ్ళు చెడ్డోళ్ళు కాదు, మన కర్మకు మనమే బాధ్యులం కాబట్టి వాళ్ళు తిట్టినారు, మనం తిట్టింటాం కదా అనేది దీంట్లో ధ్యానంలో తెలిసింది. పిఎంసి ఛానల్ గురించి చెప్పండి. పిఎంసి ఛానల్ అంటే ప్రపంచమంతా మనం తిరగలేం కాబట్టి ఈ పిఎంసి ఛానల్ ప్రపంచమంతా చుట్టేస్తుంది. ఈ చుట్టేయడంలో మొత్తం తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు మేము ధ్యానానికి చెప్పనీకి పోయినా కూడా మీరు ఈ వీడియోలు వినండి, ఇది చేయండి అని చెప్తాం. ఎందుకంటే ప్రతిసారి మనం ఎదురు పడలేము వాళ్ళకి. అందుకే ఇది చెప్పినాం అనుకో వాళ్ళు అదే చూస్తున్నారు. మేము చెప్పేది కూడా వీడియోలో చెప్తాము. ఈ వీడియోలు చూడండి పిఎంసి ఛానల్లో వస్తున్నాయి. కొంతమంది ఏమంటే ధ్యానం కొద్దిగా చేసింటారు, మళ్ళీ ఆగిపోయి ఉంటారు, మళ్ళీ నేను చెప్పే వరకు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. అంటే మళ్ళీ గుర్తు తెచ్చుకుంటున్నారు, నిన్ను చూసి నేను గుర్తు తెచ్చుకున్నా అంటారు. సో యజ్ఞాలు యాగాల గురించి చెప్పండి మేడం. యజ్ఞాలలో మనకు ఎనర్జీస్ బాగుంటాయి మేడం. కడతాలకి వెళ్ళాను మేడం. కడతాలు ఇక్కడ బుద్ధా పిరమిడ్లో పోతుంటే అక్కడ ఎనర్జీస్ బాగుంటాయి మేడం. ఇంట్లో 3 గంటలు కూర్చోాలంటే కూర్చోలేము మేడం, అక్కడైతే 3 గంటలు 3 నిమిషాల్లో అయిపోతుంది మేడం. మొన్న తిరుపతిలో వెళ్ళాము. తిరుపతిలో జరిగిన ధ్యాన మహాయజ్ఞానికి వెళ్ళారు, ప్రపంచ శాంతి కోసం అక్కడికి వెళ్ళాను. లతా మేడం అమ్మడే వెళ్ళాను. అక్కడ బాగా జరిగింది మేడం. 3 గంటలు అంటే 3 నిమిషాలలో అయిపోతుంది మేడం ఈ యజ్ఞాలలో కూర్చుంటే. అదే ఇంట్లో కూర్చుంటే 3 గంటలు కూర్చోలేము మేడం. నేను ఉన్న వాస్తవము గంట అయితే నేను కూర్చుంటా, ఒక్కోసారి 2 గంటలు, అంత తప్ప 3 గంటలు ఎప్పుడు కూర్చుంటలేదు. ఈ యజ్ఞాలలో మటుకు 3 గంటలు కూర్చుంటాం మేడం. సో మరి మీకు దగ్గరలోనే జగన్నాథ గట్టు మరి పత్రిసార్ ఆత్మ అని చెప్పిన ఒక అద్భుతమైన ప్రదేశంలో ఒక అద్భుతమైన పండగ జరగబోతుంది. సో దీని గురించి చెప్పండి.
ఇది అందరికీ పండగ మేడం, ఇక్కడున్న వాళ్ళందరికీ పండగే, మీ కర్నూలు ఎందుకంటే వాళ్ళకి పండగ. అందరికీ పండగే మేడం, చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా పండగే. ఎందుకంటే ఎంతో మంది కర్తాలకి రావాలంటే చాలా దూరం, అందులో చలికాలం. నేనే అనుకుంటా 1-2 సార్లు పోయినాను, అయ్యో ఆ టైంకి వచ్చే వరకే చలి ఉంటుంది. అందులో అందరూ ఏమంటారు, ఈ చలి పోయినావు అది వచ్చే ఇది వచ్చే అంటారు. ఆ దెబ్బతో ఇంకా పోలేము. అదేదో మన ఊరికే వచ్చింది కాబట్టి మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది మేడం. సో మీ ఊర్లోనే జరుగుతుంది జరుగుతుంది కాబట్టి కాబట్టి సంతోషంగా ఉంది. చాలా సో సంతోషం మరి మేడం. అందరిని పిలుస్తున్నారా మేడం? ఎలా వెళ్తున్నారు? ఇంటింటికి వెళ్ళి చెప్తున్నారా? పాంప్లెట్స్ ఇచ్చినారు మేడం, అవి పంచుతున్నాను మేడం, చెప్తున్నాను. పార్కులకి అంతా వెళ్ళి చెప్తున్నారు. చెప్తున్నాను ఎలా మేడం. అందరు ఏమంటున్నారు? వస్తాము అని చెప్తున్నారు మేడం. ఉమ్. ఈ ధ్యానం చేసే వాళ్ళు మటుకు మేలే కదా ఇక్కడికి వచ్చింది, మనకు దగ్గరలో వచ్చింది, ఆనందం అని చెప్తున్నారు మేడం. ఎంతో దూరంలో ఉంటే రాలేరు, ఎంతో ఇది దగ్గరే కాబట్టి రాగలుగుతారు. ఇక్కడ బుద్ధా పిరమిడ్ కూడా కొంతమందికి తెలియదు మేడం. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా కొంతమందికి చెప్పాను, ఇక్కడ మా బంధువులు ఉన్నారు వాళ్ళతోటి చెప్పాను. కొంతమంది వస్తున్నారు, సండే క్లాసులు జరుగుతున్నాయి అక్కడికి వెళ్ళండి అని చెప్పినాను. సండే పౌర్ణానికి అమావాస్య ధ్యానాలు జరుగుతున్నాయని చెప్పినాను మేడం. మరి జగన్నాథ గట్టు ఒక శక్తి క్షేత్రం అని అంటారు కదా, శక్తి క్షేత్రమే మేడం, ఆడ గంగలో స్నానం చేసినప్పుడే అర్థమైంది. ఓకే, గంగాదేవి వచ్చారు. గంగాదేవి వచ్చింది అక్కడికి. ఇంకా గంగాదేవి వచ్చినాక అక్కడ శివుడు ఉంటాడు కదా, అవును. మరి శివుడు ఉంటాడు కాబట్టి అక్కడ శక్తి ఎక్కువ ఉంది. అక్కడికి రావాలి, అందరూ ధ్యానం చేయాలి, ఆ శక్తిని అందరూ తీసుకోవాలి, ఆ ఎనర్జీస్ని అందరూ తీసుకోవాలి. మీరు అన్నారు అక్కడ శక్తి ఉంది, అది శక్తి క్షేత్రం. ఆ శక్తి క్షేత్రంలో మళ్ళీ పౌర్ణమి, పౌర్ణమి, బుద్ధ పౌర్ణమి, అసలు ఇంకెంత అద్భుతంగా ఉంటది మేడం. చాలా ఎక్కువ ఉంటుంది మేడం. బుద్ధుడు నివసించిన ఏరియా అని చెప్తున్నారు, బుద్ధులు చేసిన ఏరియా. మరి అక్కడ బుద్ధులు యోగులు అందరూ నడిచిన నేల కాబట్టి అక్కడ ఎంతో శక్తి ఉంటుంది, అక్కడ ఎంతో ఎనర్జీస్ ఉంటాయి. అది అందరికీ అందాలా, అది అందరికీ ఈ పత్రి సారు అందరికీ అందిస్తున్నాడు కాబట్టి ఆయనకు అనంత కోటి ఆత్మ ప్రణామం మేడం. ఆయన ద్వారే కదా ఇదంతా జరుగుతుండేది. సో పత్రి సార్ నేను చూసి మీరు ఏం నేర్చుకున్నారు? పత్రి సార్ నుంచి ఒకరిని అనకూడదు, ఏది అనకూడదు, ఎవరు ఏమిచ్చినా స్వీకరించాలి. దుఃఖమైన సుఖమైన, సుఖాన్ని సంతోషంతో ఎక్కువ తీసుకుంటావో దుఃఖాన్ని కూడా అంతే తీసుకో. అది సమన్వయ పాలన చేసుకోవాల్సిందే మనం. అప్పుడు చేసుకుంటే ఏది ఉండదు. అది నేర్చుకున్నాం మేడం. అది మన జీవితానికి ఎంతో ముందుకు తీసుకెళ్తారు. అది మటుకు చాలా 100% ఉంది. ఇప్పుడు జగన్నాథ గట్టులో జరిగిపోయే ఈ కార్యక్రమానికి మీ నుండి ఒకసారి ఇన్విటేషన్. ఏప్రిల్ 30, మే 1, 2 తారీఖులు లక్ష్మీ జగన్నాథ గట్టులో ధ్యానం జరుగుతున్నది. అందరూ తప్పకుండా రావాల్సిందిగా కోరుచున్నాను. అందరూ ఆ ఎనర్జీస్ని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అద్భుతంగా మీ పరిచయాన్ని, జగన్నాథ గట్టులో మీ యొక్క అనుభవాన్ని మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో విన్నారు కదండి, పత్రిజీ సేవాదల్ ధ్యాన మహాయజ్ఞం శ్రీ లక్ష్మీ జగన్నాథ గట్టులో అంగరంగ వైభవంగా జరగబోతుంది. సో దీని గురించి ఎంతో అద్భుతంగా మనం తెలుసుకున్నాం. మరొక కార్యక్రమంలో మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి PMC ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ సో మచ్.